హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి పిల్లల కోసం అని చెప్పి నేను విష్ణు గారికి మళ్ళీ కలిసి బ్రతకాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? విష్ణువుతో కలిసి బ్రతకాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వేదవతి అయితే, నా కొడుకు పక్కన నిన్ను భార్యగా అయితే నేను ఊహించుకోలేను వరలక్ష్మి, అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీ ఇద్దరిని నేను కలవనివ్వను. నేను అప్పట్లోనే ఎన్నో ప్రయత్నాలు చేసి మీ ఇద్దరిని విడగొట్టిన దాన్ని. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణుతో కలవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే మిమ్మల్ని విడగొడతానే తప్ప మీ ఇద్దరిని ఎప్పుడూ కలవనియ్యను వరలక్ష్మి, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, అవును వరలక్ష్మి, నా కొడుకు పక్కన నిన్ను భార్యగా అయితే నేను ఊహించుకోలేను. నువ్వు ఉండకూడదు కూడా. నీలాంటి ఆడదానికి నా కొడుకుకు భార్యగా ఎప్పటికీ రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఏదో జరిగిపోయిందే కానీ ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే అది మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వేదవతిని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా విష్ణు వెళ్తూ వాళ్ళ అమ్మ మాటలు వింటూ ఉంటాడు. ఏంటి అమ్మ ఇంత ప్రయత్నాలు చేసిందా మమ్మల్ని విడగొట్టడానికి? అంటే మా ఇద్దరం కలిసి ఉండడం మా అమ్మకి కూడా ఇష్టం లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు.